అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. రైతులు పొందుతున్న దిగుబడుల కన్నా నేలలో గుమ్మరించే రసాయనాలే అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువు అంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు, వర్మి కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మి కంపోస్ట్. పశువుల ఎరువుతో పోలిస్తే వానపాముల ఎరువులో 5 రెట్లు అధిక పోషకాలున్నట్లు రుజువైంది. తక్కువ ఖర్చుతో రైతులు తమ పొలంలోనే వానపాముల ఎరువును ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ప్రతాప్ రెడ్డి. మన నేల యొక్క ఆరోగ్యం రోజు రోజుకి తగ్గుతూ ఉంది. మనం రైతు సోదరులందరూ నేల యొక్క ఆరోగ్యం కాపాడుకుంటూ వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు పొందవచ్చు. సేంద్రియ ఎరువుల పాత్ర చాలా కీలకమైనది. ఇందులో మనకు వానపాముల ఎరువు అనేది చాలా ముఖ్యమైన ఎరువు. పేడతో పోల్చుకున్నప్పుడు ఈ వానపాముల ఎరువులో 3 నుంచి 5 రెట్లు పోషకాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ పరిశోధనల్లో తేలింది. నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, అంతేకాకుండా ఇందులో వివిధ మైక్రోన్యూట్రియంట్లు కూడా లభ్యమవుతుండడం వలన నేలలోని సేంద్రియ కార్బనం మెరుగుపడి మనకు దిగుబడులు పెరిగి రైతులు అధిక లాభాలు పొందవచ్చు. వానపాముల ఎరువులో మనకు కావాల్సిన అంశాలు ఏంటంటే వానపాములు మరియు సేంద్రియ వ్యర్థ పదార్థాలు. ఇందులో మనం వానపాములు చూసుకున్నట్టయితే భూమి పై పొరల్లో ఉండి లోపలికి వెళ్లకుండా ఉండి సేంద్రియ వ్యర్థాలను తినే వానపాములే మనం ఎంచుకోవాలి. ఇందులో అయితే యూట్రిల్లస్ యుజినా ఒకటి, ఐసినియా ఫొటిడా ఒకటి, ఈ 2 రకాల వానపాములను మనం ఎంచుకోవాలి. అలాగే ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలు చూసుకున్నట్టయితే పంట యొక్క అవశేషాలు కానీ, పేడ కానీ మాగినదిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాడుకోవాలి. అలాగే ఈ పంట యొక్క అవశేషాలను వాడేటప్పుడు ఎంత చిన్న ముక్కలుగా చేసుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే తొందరగా మాగి తొందరగా వానపాముల ఎరువుగా కన్వర్ట్ కావడానికి ఆస్కారం ఉన్నది. అయితే కమర్షియల్గా చేసుకున్నప్పుడు రైతు సోదరులందరూ షెడ్ నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. షెడ్ చుట్టుపక్కల మనం 2 ఫీట్ హైట్ కూడా వేసుకొని షెడ్ నిర్మించుకోవాలి. ఇందులో బెడ్ చూసుకున్నప్పుడు మాత్రం 1 మీటర్ వెడల్పు మరియు లెంత్ చూసుకున్నప్పుడు మాత్రం మనకు ఎంతైతే వ్యర్థ పదార్థాలు మరియు పేడ ఉందో దాన్ని బట్టి మనము లెంత్ అనేది నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత హైట్ అనేది మనము 2 ఫీట్ అంటే 60 సెంటీమీటర్స్ అనేది దాటకుండా చూసుకోవాలి. ఇందులో వేసుకున్నప్పుడు ఏంటంటే మనం కింద గడ్డి వేసుకున్న తర్వాత ఒక లేయర్ ఆవు పేడ మరియు ఒక లేయర్ వ్యర్థ పదార్థాలు వేసుకోవాలి. అలా 2 ఫీట్ హైట్ వచ్చే వరకు లేయర్స్ లాగా వేసుకొని ఈ ఎరువు అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక 7 నుంచి 10 రోజుల వరకు నీళ్లు అనేది చిలకరిస్తూ ఉండాలి. పేడ కానీ పంట అవశేషాలు కానీ మాగి అందులో ఏమైనా యాసిడ్స్ రిలీజ్ అయినా కానీ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వానపాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని తర్వాత మనము ఆ బెడ్డుని కదిలిచ్చే వానపాములను అనేది వదలాలి. 1 చదరపు మీటర్ బెడ్డుకి 700 నుంచి 1000 వానపాములు వదలడం అనేది జరుగుతుంది. ఇలా వదిలిన తర్వాత మనకి 55 రోజుల నుంచి 60 రోజుల్లో వానపాముల ఎరువు అనేది తయారవుతుంది. ఇది కమర్షియల్గా చేసుకునే రైతులు చేసుకోవాల్సిన విధానం. కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ఏం చేసామంటే రైతు సోదరులు వారి పొలం దగ్గరనే వాళ్ళు తక్కువ ఖర్చుతో చేసుకోవాలనే అభిప్రాయంతో మేము మామిడి చెట్టు కింద నీడని ఉపయోగించుకొని గాల్వనైజ్డ్ ఐరన్ రింగ్స్లో వానపాముల ఎరువు తయారీ విధానం అనేది గత 4 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఈ రింగు అనేది 2 ఫీట్ హైట్ ఉండి 1.6 మీటర్ డయామీటర్ ఉండి 5 మీటర్ సర్కంఫరెన్స్ ఉంది. ఈ రింగు చుట్టూ మనము 75% గ్రీన్ షేడ్ నెట్ అనేది చుట్టడం జరుగుతుంది. అలాగే సేంద్రియ వ్యర్థాలను నింపేటప్పుడు కింద కూడా మనం షేడ్ నెట్ అనేది వేయడం జరుగుతుంది. మనకి వానపాములు అనేటివి భూమి లోపలికి వెళ్ళిపోకుండా వానపాములను మనం కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రింగులో మనము 1000 కేజీల వ్యర్థ పదార్థాలని నింపుకోవడం జరుగుతుంది. 700 కేజీల పేడ మరియు 300 కేజీల పంట అవశేషాలని లేయర్స్ లాగా వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత ఒక వారం రోజులు నీళ్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఈ నీళ్లు పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనకు తేమ శాతం ఎక్కువైతే ఈ వానపాములు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తేమ శాతం అనేది తగినంతగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం 1000 కేజీల ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలు వేసిన తర్వాత మనము నీళ్లు పెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత మనం ఇందులో వానపాములు వదలడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఈ రింగులో మనము 10 కేజీల వానపాములు వదలడం అనేది జరుగుతుంది. ఈ రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వానపాముల ఎరువు తయారీలో గడ్డిని కానీ మనము గోనె సంచులతో కానీ బెడ్ మీద కప్పుకున్నప్పుడు పక్షుల నుంచి కానీ ముఖ్యంగా కొంగల నుంచి కానీ లేకుంటే పాముల నుంచి కానీ లేదంటే చీమల నుంచి కానీ మనం వానపాములని కాపాడుకోవడం జరుగుతుంది. 30వ రోజు నుంచి ఎరువు అనేది రావడం జరుగుతూ ఉంది. పూర్తిగా మనకి 60 రోజుల్లో ఎరువు అనేది తయారవుతూ ఉంది. మనకు 1 రింగ్ నుంచి వచ్చేసి 1000 కేజీల వ్యర్థ పదార్థాలు మనం వాడినప్పుడు 400 కేజీల వానపాముల ఎరువు అనేది మనకు లభ్యమవుతూ ఉన్నది. ఒక రైతు
సోదరుడు అతనికి కావాల్సిన వానపాముల ఎరువు షెడ్డులోనే కాకుండా తన పొలం దగ్గర ఏదైనా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడ కింద కూడా 4 రింగులు పెట్టుకొని స్వయంగా తయారు చేసుకోవాల్సిందిగా మా ఆలోచన. ఇందులో మనకి ఏంటంటే ఒక చెట్టు చుట్టూ 4 రింగులు పెట్టుకున్నప్పుడు ఒక సైకిల్కి 1600 కేజీల వానపాముల ఎరువు అనేది వస్తుంది. కలెక్షన్ చేసిన వర్మీ కంపోస్ట్ని 2 to 3 mm సీవ్లో సీవింగ్ చేసుకున్న తర్వాత 40 కేజీల బ్యాగులో ప్యాకింగ్ చేసి కేజీ 10 రూపాయల చొప్పున బ్యాగు 400 రూపాయల చొప్పున రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. ఎవరైనా రైతు సోదరులు వానపాముల ఎరువు కావాలన్నా మన దగ్గర వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఎవరైతే రైతు సోదరులు చేసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వానపాముల ఎరువు తయారీ గురించి మేము రైతు సోదరులకు ట్రైనింగ్ ఇచ్చి వివరించడం అనేది జరుగుతూ ఉంది.